గట్టి చెప్పు. హాయ్ హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు. హాయ్, ఈరోజు ఒక గేమ్ ఆడుతున్నాము. ఇప్పుడు సోనుకి ఎక్స్ప్లెయిన్ చేస్తా గేమ్ ఏంటిదో. సోను, ఇక్కడ కొన్ని పల్లీలు ఉన్నాయి కదా. గేమ్ ఏంటంటే, ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు ఒక దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇది పాయిజన్ అని చెప్పాలి. కానీ ఏదో ఎవరికి చెప్పకూడదు, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. తర్వాత నువ్వు కళ్ళు మూసుకుంటావు, నేను ఒక దాంట్లో పాయిజన్ పెడతా, అంటే పాయిజన్ అని చెప్తా, అది నీకు తెలీదు. సో అయిపోయిన తర్వాత ఒక్కటొకటి తింటూ ఉండాలి. ఒకవేళ ఫస్ట్ నువ్వు ఎందులో అయితే పాయిజన్ పెట్టిన దాంట్లో నేను తిన్నానో నేను అవుట్, ఎందుకంటే నువ్వు ఎందులో పెట్టావో నాకు తెలియదు కాబట్టి. తర్వాత నేను దేనిలో ఏదో పెట్టానో అది నువ్వు ఫస్ట్ తింటే నువ్వు అవుట్, ఎందుకంటే నేను ఎందులో పెట్టానో నీకు తెలియదు కాబట్టి. అర్థమైందా? ఓకే, స్టార్ట్. సో ఓకే, కళ్ళు మూసుకుని అటు తిరుగు, చూడకూడదు. ఓకే, ఇది పాయిజన్, నేను సెలెక్ట్ చేసుకున్న పాయిజన్. ఓకేనా? దీని కళ్ళు మూసుకుంటా, నువ్వు ఒక దానిలో పాయిజన్ అని చెప్పేసి మళ్ళీ ఎక్కడుందో అక్కడే పెట్టేసి. ఓకేనా? ఇటు జరుగుతున్నా. అయిపోయింది. ఓకే, నువ్వు ఏది పెట్టావు నీకు గుర్తుంది కదా, క్లియర్ గా గుర్తుంది కదా. ఓకే సరే, స్టార్ట్ చేద్దాం. ఒకటి తీసుకొని తిను. సేఫ్. ఇప్పుడు నేను ఒకటి తింటా. సేఫా కాదా చెప్పు. నువ్వు ఒకటి తిను. సేఫ్. ఇప్పుడు నేను ఒకటి తింటా. సేఫా? సేఫ్. సేఫా కాదు చెప్పు. సేఫే. చెప్పాలి. సేఫ్. సేఫా కదా? సేఫ్. సేఫా? సేఫ్. సేఫా? సేఫ్. అరే ఇంతకు ఏంటో. అచ్చా నీది ఇదా, నేను ఇది. అరే రెండు, ఓన్లీ రెండే మిగిలాయి. చూసారా? చాలా వెరైటీ కదా. సోను సెలెక్ట్ చేసుకుంది ఇది, నేను సెలెక్ట్ చేసుకుంది ఇది. సో రెండే మిగిలాయి కాబట్టి ఎవరు ఓడిపోలేదు. నేను పాయిజన్ పెట్టింది నేను తింటా, సోను పాయిజన్ పెట్టింది సోను తింటాడు. బాగుంది కదా? మీకు గేమ్ నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. చెప్పు, ట్రై చేయమని చెప్పు. ట్రై చేయండి అందరూ, ఇది మంచిగా ఉంటుంది. గట్టి చెప్పు. ట్రై చేయండి చెప్పు. ఇంట్లో ట్రై చేయండి, చిన్న పిల్లలు ఉంటే కూడా ట్రై చేయండి. ఊరికే ఫోన్ చూడకండి. వీడియో బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.